హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి RWF అనమాట. రైల్ వీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి బెంగళూరు డివిజన్కి సంబంధించి మనకి 192 యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయితే అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ వీళ్ళకి రిసిప్ట్ అవడానికి డేట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2025 దాకా అయితే టైం అయితే ఉన్నది. ఎస్ఎస్సికి సంబంధించి అయితే కొంతమంది కామెంట్స్లో అయితే అడగడం జరిగింది అనమాట అప్డేట్ కోసము. దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ నేమ్స్ విత్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. అంటే మనకి కర్ణాటక స్టేట్లోని ఈ యొక్క RWF ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎవరైతే రిజిస్టర్డ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో బయట వాళ్ళకైతే అవకాశం అయితే ఉండదు. అయితే ఇక్కడ మనకు ఒక క్లాజ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అక్కడ వాళ్ళు కనుక అప్లై చేయకపోతే కొన్ని స్లాట్స్ అంటే సీట్స్ ఏదైనా మిగిలిపోయి ఉంటే కనుక అదర్ స్టేట్స్ అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి అవకాశం అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. జనరల్గా అయితే మనకు అవకాశం అయితే లేదు. కర్ణాటక స్టేట్లో ఆ యొక్క జిల్లాలో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళకి మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా కనుక ఫిలప్ కాకపోతే ఆయా ట్రేడ్స్లో అప్పుడు మాత్రమే మనకి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకొకటి కూడా ఇచ్చారనమాట. వ్యాడ్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్, ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే ఆల్ ఓవర్ ద ఇండియన్ రైల్వేస్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా కనుక చిల్డ్రన్ వాళ్ళు కనుక దీనికి అప్లై చేస్తే వాళ్ళకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో కర్ణాటక స్టేట్ జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి. రెండోది ఏంటంటే వ్యాడ్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ పోని మనకి వచ్చేసరికి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, లేదంటే కనుక దాన్ని వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన వేకెన్సీ విషయానికి వచ్చేటప్పుడు ఫిట్టర్లో ఒక 85 ఉన్నాయి, మెకానిస్ట్లో 31 ఉన్నాయి, మెకానిక్ మోటార్ వెహికల్ 8 అయితే ఉన్నాయి, టర్నర్లో 5 ఉన్నాయి, CNC ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్లో ఒక 23 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ ఒక 18 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్ మెకానికల్ ఒక 22 దాకా ఉన్నాయి అనమాట. ప్లస్ ఇంకా ఏజ్కి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాలు 1/3/2020 అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దాంతోపాటు మనకి 10th క్లాస్లో 50% మార్క్స్ ఉండాలి. ఇంకా కూడా NCVT నుంచి మీరు ఏ ట్రేడ్లో అప్లై చేస్తే ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక ITI సర్టిఫికెట్ అయితే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా మనకి 12,261 రూపాయలు అయితే నెలకి స్టైపెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. సో ఫీజు కూడా ఉంది. మనం పోస్టల్ ఆర్డర్ లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్ DD కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి SC ST క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్, SC ST PWD ఉమెన్ ఆల్ ఉమెన్ అనమాట. ఎవరికి ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ UR OBC EW 100 రూపీస్ అయితే ఈ ప్రిన్సిపాల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బార్ రైల్ వీల్ ఫ్యాక్టరీ ఆ పేరుతో అయితే మనం DD కానీ పోస్టల్ ఆర్డర్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కాలమ్స్ మీరు ఫిల్అప్ చేయాలన్నమాట. మీరు ఏదైనా కాలమ్స్ కనుక వదిలేస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పి మొట్టమొదట మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫోటో అతికించాలన్నమాట, పిన్ చేయకూడదు. ఇలాంటి ఇక్కడ ఏదైతే ఫోటో అతికిచ్చారో అలాంటి సేమ్ ఫొటోస్ ఇంకా 2 అయితే మనం వాళ్ళకి పంపించాలన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం. పైనేమో ట్రేడ్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తూ ఉంటే ఆ ట్రేడ్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాసుకో, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ అనమాట, SC ST ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇలాగ టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన టిక్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే చిన్న గీత పెట్టేది. నేషనల్ ఇండియన్ రాసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా రాసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, మీ యొక్క అడ్రస్ మొత్తం రాసుకోవాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్. విజువల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. ఎక్కడైతే ఉన్నాయి 10th క్లాస్ సర్టిఫికేట్లో అక్కడ మోల్స్ అంటే పుట్టుమచ్చలు అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఏ బోర్డులో చదువుకున్నారు, ఎప్పుడు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్కి మీకు టోటల్ మార్క్స్. సో సపోజ్ 600 అయితే 600 ఇక్కడ వేయాలి. ఇక్కడేమో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా 480 మార్క్స్ అనుకుంటే సపోజ్ 80% ఇక్కడ వేసుకోవాలన్నమాట. టెక్నికల్ అంటే ITI అనమాట. ITI అంటే ఇక్కడ మనకి ట్రేడ్, ఏ ట్రేడ్లో చేశారు, ఏ బోర్డులో చేశారు, ఇయర్ ఆఫ్ పాస్, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చి పర్సెంటేజ్ కూడా ఇక్కడ
మీరు వేసుకోవాలన్నమాట. ఇక్కడ డీడీకి సంబంధించి మీరు ఏ పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో తీసారో ఆ యొక్క పోస్టల్ ఆర్డర్ అనేది సీరియల్ నెంబర్ వేసుకోవాలి, దాని మీద ఉంటుంది. డీడీ నెంబర్ అయితే డీడీ నెంబర్, డేట్, అమౌంట్ అనమాట 100 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ దానికి సంబంధించిన టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట ఆ బాక్స్లో. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి వీటితో పాటు మీరు జత చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాలన్నమాట అన్నీ కూడా. సపోజ్ 10th క్లాస్ అయితే 10th క్లాస్ ఐటీ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్ ఏంటనేది. ఇంకా రైల్వే ఎంప్లాయీస్లో ఎవరన్నా వర్క్ చేసిన వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ, అంటే ఎస్ అని రాసుకోవాలన్నమాట. సో నో కొట్టేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి వెదర్ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళకి మాత్రమే అవకాశం అనమాట. వాళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కర్ణాటకలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలని టిక్ ఆన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఎక్కడైతే అయ్యారో ప్లేస్ అనమాట, ఏ జిల్లాలో అయ్యారో ఏంటనేది. ఇంకా రెన్యువల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కింద వచ్చేసరికి కర్ణాటక కాకుండా అదర్ స్టేట్స్కి సంబంధించిన, సపోజ్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే 20A మనకు అవసరం లేదనమాట. 20B తీసుకొని ఎస్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఎక్కడైతే అయ్యారో ఆ లోకల్ జిల్లా, ఏ జిల్లాలో అయ్యారో ఎంప్లాయ్మెంట్ అవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, డేటు, ప్లేస్ అనమాట, ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ మన కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఆ యొక్క ఫార్మాట్లో మీ దగ్గర ఉంటుంది, అదైతే పంపించుకోవాలి. నెక్స్ట్ ఉందనమాట, మీరు ఏవైతే పంపిస్తున్నారో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ తీసుకొని మీరు సైన్ చేసి పంపించాలన్నమాట. టిక్ ఆన్ చేసుకోవాలి, అంటే నో కొట్టేయాలన్నమాట. సపోజ్ మీ 10th క్లాస్ మార్క్ షీట్ మీరు పంపిస్తూ ఉంటే ఎస్ కాబట్టి నో కొట్టేయాలి. సో ఎస్ అనమాట. ఇంకా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్సీవీటీ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ పంపించాలి, ఇదొకటి. అలాగే 2 ఫోటోగ్రాఫ్స్ పంపించాలన్నమాట సైన్ చేసి మీరు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్, ఇంకా వెదర్ సైన్ ఇన్ అప్లికేషన్ ఫామ్, మీరు అప్లికేషన్ ఫామ్లో సైన్ చేయాలన్నమాట, ఇది కూడా ఎస్ పెట్టాలి. ఇంకా ఫిజికల్ ఛానల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని సంబంధించినది. అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి అది కూడా మనం జిరాక్స్ కాపీ అయితే పంపించాలన్నమాట. ఇంకా వెదర్ డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించి లేకపోతే ఐపీఓ అది కూడా ఎస్ పెట్టాలి. ఇవన్నీ పంపించి మీరు ఏదైతే పంపిస్తున్నారో అవన్నీ ఎస్ పెట్టాలన్నమాట. ఇది కూడా మీరు సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలన్నమాట.